ఈనాడు ఉన్న ప్రభుత్వము లేకపోతే అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారు మన సభ్యులందరూ కూడా నల్ల డ్రెస్సులు వేసుకుని ఆ పసుపుని అన్యాయం చేయడం అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఇది ఏదో నిరసన చేద్దాము లేకపోతే రాష్ట్ర ప్రజలకి అన్యాయం జరుగుతుంది అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నము తప్ప వాస్తవంగా కాదు అధ్యక్ష. మీరు వాస్తవానికి చూస్తే ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ఆయన నల్ల డ్రెస్ వేసుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వారి మనస్సాక్షికి తెలుసు ఈ రాష్ట్రానికి అన్యాయం జరగలేదనేది ఆయన మనస్సాక్షికి తెలుసు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష బ్రహ్మాండంగా సెలవిచ్చారు అధ్యక్ష. మన మంత్రివర్యులు ఆకుల సత్యనారాయణ గారు ఎందుకు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారో చెప్పే ముందు మేడం మల్లికార్జున రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారో చెప్పవలసిన అవసరం ఉంది అధ్యక్ష. వారు చెప్పండి, మేము చెప్తాం. మల్లికార్జున రెడ్డి గారు రాజీనామా దేనికి చేశారో అందరికి తెలుసు అధ్యక్ష. కానీ స్పష్టంగా ఆకుల సత్యనారాయణ గారు బీజేపీలో నేను ఉన్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము మా ఫోరంలో తెలియచేసినప్పుడు కూడా చెవిటి వాళ్ళ ముందు శంఖం ఊదినట్టుగా కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అదే పార్టీలో ఉంటే రాజు గారు ప్లీజ్ అధ్యక్ష ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు అధ్యక్ష, ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు దాని గురించి మనం పెట్టింది ప్రత్యేక హోదా పైన లేకపోతే నిరసన పైన మాట్లాడాలి కాబట్టి దానితోటే కంటిన్యూ చేస్తాం అధ్యక్ష. వెనకాల చాలా అల్లరి చేస్తున్నారు అధ్యక్ష. మీకు అది అల్లరి కాదు, గొడవ ఏం చేసినా మీదంతా చెల్లుతుంది. కానీ విచిత్రం ఏంటంటే బయట పబ్లిక్ ఏమనుకుంటున్నారో తెలుసా మంత్రి గారు? బయట పబ్లిక్ కేవలం ముగ్గురిదే రాజీనామా యాక్సెప్ట్ చేశారు, మిగిలిన 23 ఇది యాక్సెప్ట్ చేయలేదని పబ్లిక్ అనుకుంటున్నారు. ఎందుకు యాక్సెప్ట్ చేయలేదో అది అందరి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ప్రజలకి తెలుసు, ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలుసు, మంత్రులకు తెలుసు, ఇక్కడ మంత్రులుగా ఉన్న వారికి తెలుసు. అది న్యాయమా కాదా అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. దాని గురించి మాట్లాడితే మళ్ళీ కూర్చోమంటారు అధ్యక్ష. ఏదేమైనా అధ్యక్ష ఇది వాస్తవం అధ్యక్ష. ఈ వాస్తవాలని మభ్య పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది అధ్యక్ష? ఇది వాస్తవం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెట్టిన పార్టీయా కాదా? తర్వాత అసలు అధ్యక్ష అసలు విభజన ఎక్కడ మొదలైంది అధ్యక్ష? అన్యాయంగా విభజించినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది అధ్యక్ష? 2 కళ్ళ విధానం పార్టిసిపేట్ చేసింది అధ్యక్ష. అంటే అక్కడ న్యాయం చేయండి, ఇక్కడ న్యాయం చేయండి అని చెప్పి విభజన చేయమని చెప్పి విభజన చేయడానికి లెటర్ ఇచ్చింది అధ్యక్ష. యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. ఓకే, విభజన చేయమంటే యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష. ఈ యాక్సెప్ట్ చేయడంలో అధ్యక్ష ఏది యాక్సెప్ట్ చేసింది అధ్యక్ష? తెలుగుదేశం పార్టీ ఒకవేళ విభజన జరిగితే వెళ్ళినప్పుడు అధ్యక్ష ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏదో పాయింట్ కావాలనే ఉద్దేశంతో తీసుకువెళ్ళినప్పుడు అప్పుడు డౌట్ వచ్చింది అధ్యక్ష. అరే మనము కూడా తీసుకుని వెళ్ళకపోతే ఆయన ఎక్కడికో ముందుకు వెళ్ళిపోతున్నాడు, ప్రజల్లోకి దూసుకుని పోతున్నాడు అనే ఉద్దేశంతో అధ్యక్ష మిత్రులుగా ఉంటున్న మమ్మల్ని కూడా పక్కకు పెట్టి అన్యాయంగా రాజకీయ స్వార్థం గురించి తెలుగుదేశం పార్టీ మళ్ళీ మొదలుపెట్టింది అధ్యక్ష. మిత్రద్రోహం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. మిత్రద్రోహం అధ్యక్ష. ఆఖరికి అధ్యక్ష ఎంత దారుణంగా మాట్లాడేవారంటే అధ్యక్ష బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, బి ఫర్ భారతీయ జనతా పార్టీ, జే ఫర్ జగన్, పి ఫర్ పవన్ అని చెప్పిన వారు అధ్యక్ష. ఇప్పుడు అదే మళ్ళీ మంత్రి గారు వెళ్ళిపోయారు. మంత్రి గారు ఉన్నారు, ఆయన్ని అడగండి అధ్యక్ష. నిజంగా మీరు అడగండి. మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా ఉక్రోషంతో చెప్పిన మాటలు అధ్యక్ష అవన్నీ. అలాగే మిగిలిన మంత్రులు కూడా అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద చిన్న ప్రేమ బాణాలు విసురుతున్నారు అధ్యక్ష. కారణం ఏంటంటే
ఆయన కనుక లేకపోతే మళ్ళీ ప్రాబ్లం వస్తుందేమో అనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ పవన్ గారి ప్లేస్ లో కేసీఆర్ ని పెట్టారు అధ్యక్ష. అప్పుడు ఏమని చెప్తున్నారు అధ్యక్ష? మోడీ గారు డైరెక్షన్ లో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది, అందరికీ తెలుసున్న విషయం. అట్లాగే మోడీ గారు డైరెక్షన్ లో జగన్ గారు నడుస్తారని చెప్తున్నారు అధ్యక్ష, చెప్పారు వారు అధ్యక్ష. అప్పుడు మళ్ళీ మోడీ గారు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నారని చెప్పారు అధ్యక్ష. దానికి నేను వివరణ కూడా ఇచ్చాను అధ్యక్ష. అంటే మనం చెప్తే పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ గారు కానీ నడిచే పరిస్థితి లేదని చెప్పాము అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ మీ అవసరం దృష్ట్యా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరుని పక్కకు తీసి మళ్ళీ కేసీఆర్ గారిని కలిపారు అధ్యక్ష. తర్వాత అధ్యక్ష తెలంగాణ ఎలక్షన్ జరిగినాయి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ కాకుండా కొన్ని విషయాలు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ ఎలక్షన్స్ జరిగినాయి అధ్యక్ష. ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ పార్టీ చేస్తాను అది కూడా చెప్తాను. రైల్వే జోన్ గురించి కూడా చెప్తాను అధ్యక్ష. అన్నీ చెప్తాను అధ్యక్ష. అన్నీ చెప్తాను, కంగారు పడకండి. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ జాగ్రత్తగా వింటే ప్రజలకు కూడా అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. మీకు అర్థమైన తర్వాత అయ్యో ఎందుకు ఈ నల్ల షర్ట్లు వేసుకున్నామా అని చెప్పి వెంటనే బయటికి వెళ్ళి తెల్ల షర్ట్లు వేసుకుంటారు అధ్యక్ష, లేకపోతే పసుపు షర్ట్లు వేసుకుంటారు. టైం ఇవ్వండి అధ్యక్ష, టైం ఇస్తే తప్పనిసరిగా చెప్తాను. రాజు గారు మీరు వాళ్ళ మాట సమాధానం చెప్పడం చర్చ నడుస్తుంది. మీరు అడ్రస్ చేయండి, మీరు మాట్లాడండి. హలో సార్, మర్యాదగా మాట్లాడండి. మీరు మర్యాదగా మీకు ఉలిక్కి పడటం ఎక్కువ అలవాటు అయిపోయింది. కంగారు పడిపోతున్నారు. ఎందుకు? వాస్తవాలు వినటానికి ఓపిక లేకపోతే ఏం చేస్తాం అధ్యక్ష? వాస్తవాలు వినండి. ఏదైనా అధ్యక్ష ఈ టోటల్ ఎపిసోడ్ వాట్ ఎవర్ హెస్ హ్యాపెండ్ ఫ్రమ్ ద పాస్ట్ 1.5 years లీవింగ్ భారతీయ జనతా పార్టీ అండ్ గోయింగ్ alone and throwing blame on Bharatiya Janata Party is not acceptable. They just went only for political gains and also to counter Jagan Mohan Reddy they went. That is the only thing which is everyone knows in this country అధ్యక్ష. అన్ని ఇవాళ ఇంకా ఎవరి కోసం ఇస్తారు? హైదరాబాద్ ఎన్ని ఉన్నాయి, చెన్నైలో ఎన్ని ఉన్నాయి, బెంగళూరులో ఎన్ని ఉన్నాయి, ఢిల్లీలో ఎవరున్నాయి? ఎవడబ్బ సొమ్మిది? ఏం తమాషలు ఆడుతున్నారు మీరు? వినేవాళ్ళు ఉంటే మీ ఇష్ట ప్రకారం ఆడుతున్నా మీరు? ఏమనుకుంటున్నారు? మామూలుగా ఉండే వాళ్ళకి ఉండే ఇది లేదా? మీ కామన్ మ్యాన్ కు ఉండే ఇంట్రెస్ట్ లేదు. మీరు ప్రజాప్రతినిధిగా ఉండడానికి అర్హత లేదు మీకు. నేను చెప్తున్నా, రక్తం పొంగిపోతా ఉంది. ఊడిగం చేస్తారా మీరు? రాష్ట్రంలో ఎవరు కొడుకుని చేస్తారు? అడిగేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం ఏం చేస్తారే? మమ్మల్ని జైల్లో పెడతారా మీరు? తమాషాలు ఆడుతున్నారు మీ ఇష్ట ప్రకారం. ఓకే ప్లీజ్. కాదండి, ఆవేదన ఉండదండి. కామన్ ఎన్ని ఇచ్చారంటే ఏంటంటే మీరు ఇచ్చేది? తమిళనాడు ఎన్ని ఇచ్చారయా? గుజరాత్కి ఎన్ని ఇచ్చి ఉన్నారయా? కంపేర్ చేయి. కొత్త రాష్ట్రం వస్తే సపోర్ట్ చేసేది పోయి సిగ్గుదులు పెట్టి మేము మాట్లాడుతూ ఉంటే మేము ఇంట్లో కూర్చోవాలి. రోషం లేదు మాకు. మొన్న నింద దృష్ట్యా వీళ్ళకి రోషం ఉంటే మాట్లాడాలి. కాకినాడ పోయాను. ఏం అబ్జెక్షన్ ఇది? ఏం అబ్జెక్షన్ చేస్తావు? యువర్ అన్ఫిట్ బై ఎమ్మెల్యే. తమాషా ఉంది. అబ్జెక్షన్ ఎవరికి కావాలి ఇక్కడ? మీ అబ్జెక్షన్ డెఫినెట్ చెప్తున్నా. న్యాయం జరిగేందుకు పెట్టాం. తిరగనే మమ్మల్ని వినేవాళ్ళు ఉంటే చెవుల్లో పూలు పెడతారండి వీళ్ళు. అధ్యక్ష, ఒక మహిళ అధ్యక్ష, ఒక మహిళ మాట్లాడింది వినాలి. రాజుగారు మీరు వినండి, ఇన్నాక మీరు వెళ్ళండి. రాజుగారు మీరు చెప్పింది ఇన్నాక వెళ్ళండి. మీరు ఒక మాట చెప్పినాక వెళ్ళండి, ఇన్నాక వెళ్ళండి. ప్లీజ్
అధ్యక్ష, ప్లీజ్. ఆ రోజు మీరు ఏం చెప్పారు? 10 ఏళ్ళు కావాలని మీరు అడిగిన వాళ్ళు. దీంట్లో కూడా సిఎస్ఎస్ కింద 90-10% ఇస్తారు, ప్రత్యేక హోదా వస్తాయి. ఈఏపీ ప్రాజెక్టు 90-10% ఇస్తారు, పారిశ్రామిక ప్రోత్సాహాలు ఇస్తారు. అదే మరిగా మీరేమన్నారు? 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది అన్నారు. ఎన్ని అసత్యాలు! మాట్లాడితే అసత్యాలు చెప్పేయడం. దానిపైన ఆర్థిక సంఘం అధ్యక్షుడు వైవిరెడ్డి చెప్పాడు, ఇంకో పక్క గోవిందరావు చెప్పాడు. మేము ఎక్కడా చెప్పలేదు, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, కరెక్ట్ కాదు, మమ్మల్ని రాజకీయాలు చేయొద్దండి, మాకు సంబంధం లేదని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ తర్వాత ఎన్నిసార్లు దేశం 24/6/2014 అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీని అమలు చేయమని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం, నీతి ఆయోగ్కి ఇవ్వడం. ఇంకొక పక్కన మీరు ఆ రోజు ఎవ్వరికీ ప్రత్యేక హోదా లేదు, ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక రాష్ట్రంగా ట్రీట్ చేస్తామంటే అదేనా చేయమని చెప్పి మిమ్మల్ని అడుక్కోవడం. అక్కడి నుంచి మీరు చూస్తే అధ్యక్ష ఎన్ని ఆంక్షలు పెట్టారు. అడుగున ఒక మాట చెప్పడం, మళ్ళా ఆంక్షలు పెట్టడం. మీరు అది ఇస్తానని చెప్పి ఎఫ్ఆర్బిఎం పరిధి నుంచి అమరావతికి ఉంటుందని మళ్ళా మీరే అప్పు తెచ్చుకోండి. నిన్ను కూడా మీ అన్నాడు అమిత్ షా, మీకు అప్పిస్తాం, మీ ఎఫ్ఆర్బిఎం పెట్టుకోండి, ఎప్పుడో మేము కడతాం. నాకు అప్పిస్తే నేను సంపాదించుకోలేనా? నా దగ్గర డబ్బులుంటే మీరు ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు అంటున్నారు ప్రతి ఒక్క రోజు మేము ఇచ్చాం అంటే ఏమి ఇచ్చారు మీరు? చట్ట ప్రకారం కాదు. నేను పన్నులు కట్టడం లేదు ఏ రాష్ట్రం? నేను అడుగుతున్నా, పన్నులు కడితే నాకు హక్కు లేదు? నాకు అన్యాయం జరిగినప్పుడు, ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పుడు ఎందుకు పన్నులు కట్టాలని అడిగితే మీరు సమాధానం ఏమైనా ఉందా మీ దగ్గర నుంచి అని అడుగుతున్నాను నేను. మీ దగ్గర సమాధానం కూడా లేదు. ఎందుకు మనం కడుతున్నాం? ఎందుకు భారతదేశంలో భాగంగా ఉన్నాం? తమిళనాడులో ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది? ప్రభుత్వ విధానాల వల్ల. మీరు వాళ్ళ దెబ్బతీసే పరిస్థితికి వచ్చిన తర్వాత, వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే వాళ్ళు ఇదే మరిగా ఆలోచిస్తారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు బాగా అలవాటు అయిపోయింది హేట్రెడ్ క్యాంపెయిన్. నేను మీకు వ్యతిరేకం చేస్తే నన్ను ఫినిష్ చేయాలి. ఇన్కమ్ ట్యాక్స్ అంటారు, ఇంకోటి అంటారు, ఎన్ని ఉన్నాయి, నేను అన్నీ చెప్తాను అధ్యక్ష. అక్కడి నుంచి అధ్యక్ష నబార్డ్ నుంచి డబ్బులు ఇమ్మన్నాం. ఎక్కడి నుంచైనా సరే మీరు డబ్బులు ఇవ్వండి. అప్పటికి సంవత్సరం బిడ్డ ఆంధ్రప్రదేశ్, ఇప్పటికి 4.5 సంవత్సరాల పాప. తగిన సమయంలో పసిబిడ్డకు న్యూట్రిషన్ ఇస్తే తప్ప సర్వైవ్ కాదు. అందుకే నేను తగ్గాను. నాకంటే తర్వాత వచ్చాడు నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు, గుర్తుపెట్టుకోండి. అప్పటికే నేను యూపీలో యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాను, 2 ప్రధానమంత్రులు చేశాం. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి దేశ. నేను ఆ రోజైతే ఈ దేశంలో ఉండే జ్యోతిబాసు, కరుణానిధి, మూపనార్, ఫరూక్ అబ్దుల్లా, ఈవెన్ బిజు పట్నాయక్, ములాయం, లల్లు అందరూ కలిసి నన్ను మీరు ప్రధానమంత్రి అభ్యర్థిని మీరే నిర్ణయించమని రెండోసారి నాకు ఆథరైజేషన్ ఇచ్చారు. 1 సింగిల్ మ్యాన్ నిర్ణయించాను. అలాంటి నమ్మకం పెట్టుకున్న నేను నరేంద్ర మోడీ గారు వస్తే ఎన్నిసార్లు అనండి సార్ అని. అమరావతి ఫౌండేషన్ అప్పుడు ఎవరి కోసరం అండి? ఈ రాష్ట్రం కోసరం కాదా? అదే ఒకప్పుడు మీరు చూసే దేశ బిల్ గేట్స్, క్లింటన్ వస్తే మిస్టర్ క్లింటన్ అని మాట్లాడారు.